జెన్‌జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ వర్క్‌కి ఫిట్ అవ్వడంలో కష్టపడుతున్నారన్నమాట. అంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ గాని, ఆఫీస్ కల్చర్ గాని ఫిట్ అవ్వడానికి కష్టపడుతున్నారు. ఈ జెన్‌జీ అనేవాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్‌లో ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. సో 70 అవర్స్ వర్క్ చేయాలి అనే స్టేట్మెంట్ రాగానే బిగ్ కంపెనీస్ నుంచి ఫస్ట్ జెన్‌జీ వాళ్ళు దే డిడ్ంట్ టేక్ ఇట్ అండ్ క్వైట్ క్విట్టింగ్ నుంచి రేజ్ అప్లయింగ్ వరకు జెన్‌జీ ఎంటైర్ వర్క్ ఫోర్స్ ని షేక్ చేస్తున్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఎంటైటిల్డ్ హార్డ్ టు వర్క్ అంటే వీళ్ళతో పనిచేయడం చాలా కష్టం అనే స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. ప్రాబ్లం వాళ్ళలో ఉందా లేదా సిస్టమ్ లో ఉందా అనేది ఒకసారి మనం డీప్ గా ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. జెన్‌జీ అంటే మన 1997 నుంచి 2012 లోపు పుట్టిన జనరేషన్ అన్నమాట. ఈ జనరేషన్ ఎంటర్ డిజిటల్ ఏజ్ లో గ్రో అయింది. రిమోట్ వర్క్, ఏఐ బూమ్, క్లైమేట్ క్రైసిస్ అన్ని ఫేస్ చేస్తారు. 2025 కి ఇండియా వర్క్ ఫోర్స్ లో 27% జెన్‌జీ ఉంటారు. సో కంపెనీస్ కి ఇలాంటి మైండ్ సెట్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ సీమ్స్ జెన్‌జీ హ్యావ్ దేర్ ఓన్ డిమాండ్స్ టు వర్క్. సో అసలు ఈ డిమాండ్స్ ఏంటి? జెన్‌జీకి ఉన్న డిమాండ్స్ అని చూస్తే మెంటల్ హెల్త్ మ్యాటర్స్. ఖచ్చితంగా జెన్‌జీకి శాలరీ కాకుండా మెంటల్ హెల్త్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు అనుకుంటారు అనమాట. స్టడీస్ ప్రకారం చూస్తే 61% ఆఫ్ జెన్‌జీ ఎంప్లాయీస్ శాలరీ తగ్గినా పర్లేదు కానీ మెంటల్ పీస్ ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇండియన్ కంపెనీస్ లో 80% మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నారు అనమాట. అంటే కౌన్సిలింగ్ అని అదని ఇదని ఏదో రకంగా ఇస్తున్నారు. కానీ జెన్‌జీకి ఇది కూడా సరిపోవట్లేదు అనమాట. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 70 అవర్స్ వర్క్ వీక్ డిబేట్ గురించి అందరికి తెలుసు కదా. జెన్‌జీకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నాన్ నెగోషియబుల్. సర్వే ప్రకారం 57% జెన్‌జీ ఎంప్లాయీస్ స్ట్రిక్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండే కంపెనీస్ నే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఓల్డర్ జనరేషన్స్ మాత్రం అడ్జస్ట్ అవడంలో కష్టపడిపోతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఓల్డర్ జనరేషన్ ఎవరైతే లీడర్స్ ఉంటారో అంటే ఆ కంపెనీస్ లో ఉన్న హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి జెన్‌జీతో వర్క్ చేయడానికి కష్టపడుతున్నారు అనమాట. సో దీని వల్ల ఏంటంటే సైలెంట్ రెబెలియన్స్ వస్తున్నారు. అంటే క్వైట్ క్విట్టింగ్, రేజ్ అప్లింగ్ అంటే వెంటనే వచ్చేసి సైలెంట్ గా వెళ్ళిపోవడం వర్క్ నుంచి, ఇంకా మళ్ళీ తిరిగి రాకపోవడం, లేకపోతే విపరీతంగా కొత్త కొత్త జాబ్స్ కి అప్లై చేయడం లాంటివి. క్వైట్ క్విట్టింగ్ అంటే బేర్ మినిమం వర్క్ చేయడం అనమాట. అంటే బౌండరీ సెట్ చేసుకుంటారు అనమాట. ఆ బౌండరీస్ ప్రకారమే వాళ్ళు చేస్తారు. అండ్ రేజ్ అప్లయింగ్ అంటే ఫ్రస్ట్రేషన్ తో మల్టిపుల్ జాబ్స్ కి అప్లై చేయడం. అండ్ పాయింట్ ఏంటి అంటే జెన్‌జీకి పే చెక్ కన్నా కూడా పర్పస్ ఇంపార్టెంట్. పర్పస్ అంటే ఏంటి? 88% జెన్‌జీ ఎంప్లాయీస్ జాబ్ స్విచ్ చేస్తారు. ఇఫ్ కంపెనీ వాల్యూస్ ఎన్విరాన్మెంట్ బాగుంటేనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తారు. వాళ్ళ పర్సనల్ మోరల్స్ కి వాల్యూస్ కి అలైన్ అయితేనే ఆ కంపెనీని వాళ్ళు చూస్ చేసుకుంటారు అనమాట. అండ్ సస్టైనబిలిటీ అండ్ సోషల్ ఇంపాక్ట్ ని కంపెనీస్ ప్రయారిటైజ్ చేస్తే అలాంటి కంపెనీస్ ని మాత్రమే ఈ జెన్‌జీ చూస్ చేసుకుంటారు. బట్ ఇక్కడ బ్యాక్ లాష్ వస్తుంది అనమాట. ఎందుకంటే మేనేజర్స్ ఈ జెన్‌జీతో చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సర్వే ప్రకారం 74% మేనేజర్స్ ఆర్ స్టేటింగ్ దట్ జెన్‌జీతో వర్క్ చేయడం చాలా టఫ్ గా ఉంది అని చెప్పేసి. చాలా ఈజీగా అఫెండ్ అయిపోతారు, చాలా ఈజీగా వాళ్ళు ఎంటైటిల్డ్ అన్న ట్యాగ్ తీసేసుకుంటారు అని చెప్పేసి. బట్ ఎవ్రీ జనరేషన్ కి వర్క్ ప్లేస్ లో అడ్జస్ట్ అవడం మ్యాండేటరీ. బేబీ బూమర్స్ కి హిప్పీ కల్చర్, మిలీనియల్స్ కి ఫాలో యువర్ ప్యాషన్ అని చెప్పేసి ఇప్పుడు జెన్‌జీ ఓన్ పాత్ క్రియేట్ చేస్తున్నారు. సొల్యూషన్ ఏంటి దీనికి అంటే సింపుల్. ఎక్స్పెక్టేషన్స్ లో క్లారిటీ ఇవ్వాలి. మేనేజర్స్ వర్క్ ప్లేస్ నార్మ్స్, గోల్స్ క్లియర్ గా కమ్యూనికేట్ చేస్తే జెన్‌జీ వాళ్ళు ఈజీగా దాన్ని ఫాలో అయిపోతారు. జెన్‌జీ కూడా కెరీర్ బిల్డ్ చేయడం పేషెన్స్ తో చేస్తే లాంగ్ టర్మ్ సక్సెస్ పాసిబుల్ అవుతుంది. ఫాస్ట్ గా రిజల్ట్స్ కోసం ఫ్రస్ట్రేషన్ కాకుండా పర్పస్ కి స్టిక్ అయి ఉంటే మంచిది. మీకు జెన్‌జీ వర్క్ రెవల్యూషన్ గురించి ఏం ఒపీనియన్ ఉంది? ఆర్ దే సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ ఆర్ టూ మచ్ డిమాండింగ్ గా అయిపోతున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.